పిలుపుని కూడా అందుకనే వేలాదిగా తరలి వచ్చారు. ఈ రుణం తీర్చుకోవాలండి. మనం ఈ రోజు గెలుచుకోవడం అనిపిస్తుంది. అందరికీ మరొకసారి పేరుగా శిరస్సుకి నమస్కారం తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సంఖ్యలో మళ్ళొకసారి మాట్లాడతాం. మంచిగా సార్ ఆడబిడ్డ కూడా నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా చూడడానికి నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం వర్షాధారిత ఆధార ప్రాంతం కాబట్టి చెరువులకు నీళ్లు సహజంగా అది నాకు ప్రాధాన్యత. మూడో ప్రాధాన్యత రైల్వే మార్గం. దానికి 250 కోట్లు దేవుడి దయను లేదా ప్రభుత్వాల దయను నడిచిపోయింది. 250 కోట్లు ఇచ్చారు. నేను ఇక్కడ అభ్యర్థి అయినాకనే ఇచ్చారు. మనం ఖచ్చితంగా మనం అందరం కూడా బెంగళూరుకి రైల్లో పోవచ్చు. నా టర్మ్లో మనం బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలామంది ఉన్నాం. మేము ఇక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసాము. మా దగ్గర చెబుతున్న వాళ్ళే కాదు, కింద కూడా చెబుతున్నాం. చేరికలు పరిపాలన కూడా సులభతరంగా చూడొచ్చు. అయితే చూడొచ్చు, అందుబాటులో ఉంటాం. ఒక చోట ఎక్కడైనా ప్రాబ్లం అయినప్పుడు 3-4 దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహజంగా జనాలు ఎవరైనా సోర్స్ నాకు మళ్ళీ నాకు చేరువకుండా నేను అందుబాటులో తేడా వచ్చిన చాలా ఉంటాయి కాబట్టి ఓకే అజెండా ఒకటి అయినప్పుడు, అభివృద్ధి అయినప్పుడు వేరు వేరు జెండాలతో ఏముంది అని అనుకోవడంతో కలిసిపోయింది. ఓకే, థ్యాంక్ యూ.